ఈ మల్లారెడ్డి లొల్లేందిగో సుచిత్రలో ఉద్రిక్తత 1 ఎకరం 11 గుంటల విషయమై వివాదం మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు వివాదం నెలకొన్న స్థలం ఇగో ఈ విషయంలోనేనట ఇదే స్థలం అట వివాద స్థలం వద్దకు కోర్టు పత్రాలతో 16 మంది వచ్చిరట షెడ్లు సీసీ కెమెరాలు తొలగించిరట ప్రహరీలో కొంత ధ్వంసం చేసిరట ఇగో ఈ ఏరియాను ధ్వంసం చేసిరు అప్పటికప్పుడు రేకులతో ప్రహరీ అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కొడుకు భద్రారెడ్డితో మల్లారెడ్డి వచ్చిండట ఇరు వర్గాల మధ్య తోపులాట కాంగ్రెస్ అండతోనే ఇదంతా మల్లారెడ్డి ఆ భూమి మాదే అని బాధితులు చెప్తా ఉన్నారు ఈ మల్లారెడ్డి అంటోడు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కాలేజీ స్టాఫ్ని బౌన్సర్లను పెట్టి ఈ గిరిజనులు దళితులు ఎవరి భూమి అయితే కబ్జా చేసిండో ఆ భూములకి తోలెట్టాడు అందరినీ ఈ స్టాఫ్ని అందరినీ కథం ఇక మొత్తం ఎక్కడెక్కడ సెటరైట్ చేసాడు ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా ఇప్పుడు మల్లారెడ్డి రావాల్సిన పరిస్థితి వచ్చింది అంత ఈజీగా ఉండదు కదా మరి ఇప్పుడు గవర్నమెంట్ లేదు ఏం చేయాలా ఎక్కడ చూడు కబ్జా చేసిన భూమి మందిని ముంచి కొల్లగొట్టిన భూమినే మల్లారెడ్డి 600 ఎకరాలు చేసుకున్నాడు హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల రెవెన్యూ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలోని ఎకరం 11 గుంటల భూమిలో భూ వివాదంలో గొడవకు సంబంధించి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇద్దరిపైన కేసు పెట్టిరు సర్వే నెంబర్ 82, 83లోని ఈ భూమి మాది అంటూ శ్రీనివాసరెడ్డి మరో 15 మంది కలిసి శనివారం తెల్లవారుజామున కోర్టు పత్రాలు వెంటబెట్టుకొని వచ్చారు అక్కడున్న ఆటో షెడ్లు సీసీ కెమెరాలు తీసేశారు ప్రహరీని కూల్చేశారు ఎకరం 11 గుంటల భూమి పరిధి మేరకు వారంతా రేకులతో ప్రహరీని ఏర్పాటు చేసుకున్నారు అందులో టెంట్ వేసుకొని కూర్చున్నారు విషయం తెలిసి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కుమారుడు భద్రారెడ్డి అనుచరులతో కలిసి స్థలం వద్దకు వచ్చారు శ్రీనివాసరెడ్డి ఇతర వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న రేకుల ప్రహరీ టెంట్ను తన అనుచరులతో కలిసి కూల్చేశారు ఇరు వర్గాల మధ్య తోపులాటలతో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణం నెలకొంది ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆగ్రహంతో పలువురిపైన చేయి చేసుకున్నాడట పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు ఆధ్వర్యంలో 7 పోలీస్ స్టేషన్ల సీఐలు ఎస్ఐలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచర వర్గాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు కాంగ్రెస్ ప్రభుత్వ అండతోనే శ్రీనివాసరెడ్డి తన అనుచర వర్గంతో వచ్చి ప్రహరీని కూల్చి షెడ్లను నేలమట్టం చేశారని మల్లారెడ్డి మండిపడ్డారు తాము సుచిత్రలోని సర్వే నెంబర్ 82, 83లో అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి 2 ఎకరాల 20 గుంటల భూములను దూల్చంద్ సిల్క్ పరిశ్రమ యాజమాన్యం నుంచి కొన్నాం ఆ స్థలం కోసం ప్రభుత్వ విప్ లక్ష్మణ్ 8 నెలల క్రితం తమ వద్దకు వచ్చాడు తమకు సంబంధించిన వారి భూమి మీ ఆధీనంలో ఉంది అని చెప్పాడు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తాము భూమి మీదకు పోతే అప్పట్లో మంత్రి మల్లారెడ్డి బెదిరించారని ఇప్పుడు కూడా మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి కలిసి తన అనుచరులతో వచ్చి దాడి చేశారని శ్రీనివాసరెడ్డి ఆయన వర్గీయులు ఆరోపించారు ఈ రకంగా మల్లారెడ్డి చేతిలో ఉన్న భూమి మీద రేవంత్ రెడ్డి ఒక కమిటీ వేసి విచారణ చేపిస్తే ఎకరాల భూమి పేద ప్రజలకు చెందుతుంది దయచేసి ఆ ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇప్పుడు నువ్వు రోడ్డు మీదకి ఎందుకు రావాలా లీగల్గా కొట్లాడొచ్చు కదా సరే ఎవరో వచ్చి నీది ప్రహరీని కూల్చి ఏదో చేసిరు భూమి నీదైతే లీగల్గా కొట్లాడు కదా జనాన్ని అదే చేయమన్నారు కదా జనము ఇప్పుడు ఈ రకమైన సిచ్యువేషన్ ఏదైనా సామాన్య ప్రజలకు ఎదురైనప్పుడు వాళ్ళ భూమి కబ్జాకు గురైనప్పుడు వాళ్ళ భూముల దగ్గరికి వస్తే పోలీసులతో కొట్టించిరు పోలీస్ స్టేషన్లో కొట్టించిరు వాళ్ళ మీద దాడులు చేయించిరు వాళ్ళని బెదిరించిరు వాళ్ళ భూములు కబ్జాలు పెట్టిరు మరి నువ్వెందుకు వచ్చినావా ఆడికి నువ్వు కేసు పెట్టకపోయినావు పోయి లీగల్గా చూసుకోకపోయినావు